ఈ సెల్స్ వచ్చిన తర్వాత రకరకాల ఆటలు ఆడుకోవడానికి పిల్లలు వాళ్ళ కాలాన్ని పాడు చేసుకున్నప్పుడు తల్లిదండ్రులు చూసి నెమ్మక నీరెత్తినట్టు కూడా లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోతున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు, సెల్ నాలెడ్జ్ వచ్చేసింది పిల్లలకి. నా పిల్లలు ఎంత గొప్పవాళ్ళు అనుకుంటున్నారండి. పిల్లలు దేవుని మాటలతో వాళ్ళ నోట, వాళ్ళ మీద దేవుని ఆత్మ, వాళ్ళ నోట దేవుని మాటలు ఎల్లప్పుడూ ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. పిల్లలు ఆడుకుంటే సరదా పడతారు, తల్లిదండ్రులు నవ్వుకుంటే సరదా పడతారు, చదువుకుంటే సరదా పడతారు. కానీ దేవుని వాక్యం నేర్చుకుంటున్నారా? మీరు నేర్పిస్తున్నారా పిల్లలకి ఇంటి దగ్గర? ఎప్పుడో ఆదివారం 1 గంటన్నర, 8 గంటల నుంచి 9:30 చాలదండి. ప్రతిరోజు చెప్పాలండి. ఆయన మాటలు వారి నోట ఉంచాలి మీరు ప్రతిరోజు.